దమ్మా కూర్చో కూర్చోండి అమ్మా కూర్చో. ఏమయ్యా అమ్మా మీ ఎస్ఐ ఐడి? డ్యూటీ కానీ వెహికల్ మీద వెళ్ళిండమ్మా. వెహికల్? అదేనమ్మా సైకిల్ మీద. ఓ వాడెవడు అదో రకంగా మూలుగుతున్నాడు? సుందరం అని. సుందరమా? అతనొట్ట అమాయకుడే. కరెక్ట్ గా చెప్పారు, నేను అమాయకుడు. అమ్మో లేడీసు. పాప అతనేం చేసేవాడు కాదే. పాపం ఏంటమ్మా, కత్తేసుకొని జనాలు ఎంబడి పడుతుంటే అదేంటని అడిగితే కోడి ఎంట పడుతున్నాను కోడి కథలు చెప్తాన్నాడు. అందుకే లోపలేసి మంచి చెడ్డలు నేర్పాం. అతని గురించి నాకు బాగా తెలుసు, వదిలే. సాయంత్రం పార్టీ అని ఎస్ఐ గారు. నేను చెప్తున్నాను కదా, వదిలే వదిలే. నువ్వు చెప్తే చాలమ్మా, ఏదైనా కేసు మాఫే. రేయ్ నువ్వు చాలా అదృష్టవంతుడు. రేయ్ మళ్ళా కత్తి పట్టుకున్నావు అనుకో, ఈసారి మొత్తం కటింగే. నడు ఎలా. ఆగా, నేను నీకెంత హెల్ప్ చేశాను కదా, కనీసం థ్యాంక్స్ చెప్పాలని కూడా తెలీదా? థ్యాంక్స్ నాకు కాదు, అక్కడ నేను చెప్పింది అక్కడే. మన నన్ను చూస్తావేంద్రా? చెప్పాను కదా సార్, నాకు లేడీస్ అంటే పడదని. లేడీస్ అంటే పడదు, కోడి అంటే పడతావు. ఎందుకైనా మంచి చూసా డాక్టర్ తీసుకో. మీరు కూడా అదే మాట. అమ్మా నువ్వు చెప్పినట్టు చేశానమ్మా. సరే నేను వెళ్ళొస్తాను. నమస్తే ఎస్ఐ గారు వస్తే నేను వచ్చానని చెప్పు. డెకరేట్ చేశారా? నమస్తే సార్. నువ్వెప్పుడు వచ్చావమ్మా? అది కాదు బాబాయ్, ఇంటికి వెళ్తూ నువ్వు వచ్చావేమోనని. మేడం వదిలేయమంటేను. ఏమ్మా వాడిని వదిలేయమన్నావట? జీవితాంతం అతన్ని వదలకూడదని. అంటే సార్ అంటే జీవితాంతం గిలుతావు అనమాట. ఓకే పో బాబాయ్. అమ్మ ముసలి దొంగ, నీకు కూడా మసాజ్లు గ్లామర్ కావాల్సి వచ్చాయా? రండి. లైట్ బూటియా, స్ట్రాంగ్ బూటియా, టోటల్ బూటియా, ఏది కావాలి? లేదా లెమన్ మసాజ్, పౌడర్ మసాజ్, లెదర్ మసాజ్, ఏది కావాలో చెప్పు నా కస్తర్ కడ్డి. లెదర్ మసాజా అంటే ఏమిటి? అదా లెదర్ మసాజ్ అంటే తోలు సంచేసి రుద్దేయడమే, లేడీస్ స్పెషల్. నిన్ను ఎప్పుడో ఎక్కడో చూసినట్టుంది. తొక్కలంకలో మా మేనత్త గారింట్లో గుడ్డలు ఉతికే గుండమ్మవి నువ్వే కదూ? ఇంతకీ ఏం మసాజ్ కావాలి? ఏది కంపగా ఉంటుందో అది చెయ్యి. అదే రోటి కపడా మసాజ్. ఇంతకీ నేనేం చెయ్యాలి ఇప్పుడు? బట్టలు కూడా తీయాలి. ఇక్కడే తొందరగా ఇప్పేనా కస్తర్ కడ్డి. హలో 2 పోలీస్ స్టేషన్. నేనే చెప్పరా సత్యం. అమ్మో ముసలాడికి మసాజ్ కావాల్సి వచ్చిందా? అమ్మో 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 అయ్యో అమ్మా అమ్మో 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 ఈ మసాజ్ మాట్లాడు, ఇదే మసాజ్ బాబు. అమ్మో అయ్యో అమ్మా అమ్మో అమ్మో ఈ మసాజ్ తగలడా, ఇదే మసాజ్ రా బాబు. ఇదే మసాజ్ గుండమ్మా. కపడ మసాజ్ నా పొంద మసాజ్. రొట్టెలు పిండి పిసికేవాడి చేతిలోను, బట్టలు ఉతికేదాని చేతిలోను పడ్డాను. అమ్మో బాబు, అమ్మో నా పరువు. అమ్మో నా పరువు. అమ్మో అమ్మో కోపం పెరిగింది బాబోయ్. నిన్ను మార్కెట్కి వెళ్ళి అక్కాయి మటన్ తెమ్మంది. పని చేస్తున్నాను కనబట్లా? ఏంటి రోయ్ సౌండ్ తేడా వస్తుంది, ఎక్స్ట్రా డైలాగులు వస్తున్నాయి. అక్కాయికి చెప్పనేంటి, ఆ రెండో కాలు కూడా కట్టు. చిన్న తప్పికి అమ్మగారు నాకు కాలు తీయించేశారు. ఈ కాలు కూడా పోతే ఎలా బతకాలయ్యా? ఊపిరి పీల్చుకొని వెళ్ళే. అయ్యా కాఫీ. ఓకే. ఏంట్రా కామెడీనా? మనకు అసలు డౌటే రాదు, డౌట్ వస్తే ఇక డౌటే లేదు. బలిసిందిరా నీకు. ఉట్టి కప్పిచ్చి కాఫీ ఇచ్చానంటారా? దొక్కదంతా అక్కాయికి చెప్పనేటి, ఆ రెండో కన్ను కూడా పీకేస్తుంది. అయ్యా క్షమించండి అయ్యా, ఓ కన్ను కనపడక కాఫీ పోసిన కప్పు మారిపోయింది. క్షణంలో తెస్తా. ఒక్కటి ఇచ్చానంటే ఇలా ఎదవ సన్న సన్న దొరుకుతారు మాకు. అక్కాయి కోపానికి గురై అవయవాలు పోగొట్టుకున్న అభాగ్యులు. నమస్కారం బాబు. నమస్తే. నమస్తే. ఏంటి ఇలా వచ్చావు? అర్జెంటుగా అక్కయ్య గారితో మాట్లాడాలి. రండి.
వెళ్ళేది మన అనిత కదరా? అవునా, మన అనితనే. దానికోసం బుల్లెట్ కూడా ఉన్నాడన్నా. దానికి చెప్పాల్సింది చెప్పాను. దాని కర్మ. అది ఇప్పుడు పడ్డం కాదురా, దాని లవ్ ని బ్రేక్ చేసింది మనమే. అవునా అన్న? మన మందుమామ లేడు, 4 years బ్యాక్ ట్రాన్స్ఫర్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. అప్పటి నుండి ట్రై చేస్తున్నావా అన్న? ప్రయత్నించడం మనిషి ధర్మం, అది జరగడం జరగకపోవడం సహజ ధర్మం రా. సూపర్ అన్నా. మరి లేకపోతే బాధని ప్రపంచానికి ఇవ్వాలి, సంతోషాన్ని మనం లాక్కోవాలి. అది సృష్టి ధర్మం కూడాను. మరి మామేడనా? మామకేదో బంపర్ లాటరీ తగిలినట్టుందిరా, కనబట్లేదు. ఎప్పుడో కనిపించినప్పుడు వీళ్ళ తాట తీస్తాను. సర్లే పదండి, సెట్కి వెళ్దాం. ఖాతాలో రాసుకోరా. ఏమి అన్నే, ఈ ఇల్లు నీది, ఆస్తి నీది, అధికారం నీది. నిన్ను కట్టుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజునే నేను పనిచేసే కంపెనీ దివాళా తీసి నా ఉద్యోగం పోవటం నా కర్మ. నీ ఇష్టం వచ్చినన్ని మాటలను చచ్చినట్టు పడి ఉంటాను. ఇప్పుడు గడ్డం గీసుకోనా వద్దా? ఇప్పుడు నేనేమన్నా అలా గింజుకుంటారు? ఎల్ఐసిలో ఉద్యోగాలు ఉన్నాయట, చూడమన్నాను తప్ప? చూస్తూనే ఉన్నానే. గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరాను, వయస్సు దాటిపోయింది. నా మొహం చూస్తే నమ్మకస్తులాగా కనిపించలేమో. ప్రైవేట్ కంపెనీలో నాకెవడు ఉద్యోగం ఇవ్వడు. ఏం చేయను, సావనా? అప్పటికీ పత్రికలో కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తూనే ఉన్నాను. బాబు గారు ఇటు. హలో పాపారావు గారు, ఏమిటి భార్యాభర్తలిద్దరు పొద్దున్నే మేడ మీద తీరుబడిగా కూర్చుని సరసలాడుకుంటున్నారు? ఏమిటి విశేషం? సరసం అదొక్కడే తక్కువైంది నా బతుక్కి. అరే, పేపర్ వచ్చినట్టుంది. వెరీ గుడ్. ఆ చొక్కా ఏమిటండి అలా ఉంది? ఏమోనండి, ఇది ఏమన్నా ఫ్యాషన్ అనుకుంటాను. పిచ్చి పిచ్చిగా ఉంది లేదు? మీకు బాగానే ఉంది. అందుకే తెచ్చుకున్నానండి. ఎన్నింటి వాడు అబ్బాయిది. అదే ఆ బొంబాయి కుర్రాడు, వాడిది. వాళ్ళ ఇంటికి పొద్దునే కాఫీకి వెళ్ళానా, పీరువ తెరిచింది. అద్దె విషయం అడగండి. అడిగేం లాభమే, నా జేబులో డబ్బులు తీసుకుని నాకే ఇస్తాడు. ఆ భలేవారు ఇస్తానండి. హలో, ఈ చెప్పులు ఎలా ఉన్నాయండి? ఎవరివి? ఏమో నాకే తెలుసండి. రాత్రి టీ నగర్ గుళ్ళు హరికథగా వెళ్ళారండి. ఏంటే, ఏమైంది నీకు? ఎక్కడ నీ ముద్ర కొడుకు? ఇలా వస్తువులన్నీ పగలగొట్టడానికి వాడికి ఏమిటి సంబంధం? అయినా వాడితో నీకేం పని? అన్నయ్య కదా, వాడి గొంతుకి రాకి బిగిద్దామని. నీకేమైనా పిచ్చెక్కిందా? పిచ్చి నాకు కాదు, నువ్వు కన్నావే కొడుకు వాడికి. అన్నయ్య నీ మర్యాద లేకుండా ఏమిటి ఆ మాటలు? అన్నయ్య అంట గొప్ప అన్నయ్య. అసలు పళ్ళు రాలు కొడతాను జాగ్రత్త. ఎందుకే వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటున్నావు? నేను అడుగుతానుండు. ఏం చేశాడమ్మా? ఏం చేశాడా చెప్తా బామ్మా. ఇంతవరకు నేను కాలేజీలో తలెత్తుకుని తిరిగేదాన్నా. ఇప్పుడు వాడు చేసిన పనికి తల దించుకోవాల్సి వచ్చింది. మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా, సినిమాకి వెళ్దామా, హోటల్కి వెళ్దామా అని అసహ్యంగా అడిగాడంట. సరే సరే, నువ్వు అడవకు. ఆ గాడిద రాని వాడి సంగతి నేను తెలుస్తాగా. చేసినంత చేసి ఏ నవ్వొకటి. అందరూ ఫోటోలో పడతారు. ఫోటో ఏంటి మన మీద పడింది? ఏంటి తలకు మీసాలున్నాయి? ఓహో, తిరగబడిందా? ఇటు చూడు. ఎరి వీళ్ళు ఒరే, ఇల్లేమన్నా ఖాళీ చేస్తున్నారా? ఫోటోలు ఎగిరెగిరొచ్చి మీద పడుతున్నాయి. అదేం కాదు, ఆ దెయ్యాలు కాలేజీకి వెళ్ళి అమృతకు జరిగిన సంగతి చెప్పారు. అది ఇక్కడికి వచ్చి వేరే లెవెల్లో చిందులేస్తుంది. అది సంగతి. నువ్వెందుకురా భయపడతావు? నీ చెల్లెలే కదా, నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు. మేము తర్వాత కలుస్తాం. అబ్బా, లోపలికి వెళ్ళి ప్రాబ్లం క్లియర్ చేసి రా.